సెకండ్లో నేను అరసెకండ్ పావు సెకండ్ తీసుకొస్తానంటే కుదరదు. లాజర్ ఏమన్నాడంట, నాకు ఒక్కసారి ఇట్లా వెళ్ళి ధనవంతుడు లాజర్ని అడుగుతున్నాడట. లాజర్ వేడి కొనబొట్టులో నుంచి ఒక చిన్న బొట్టు, ఎప్పుడైనా ఆలోచించుకోండి, ఏలు ముంచి ఒక బొట్టు ఇలా పడుతుంటే ఆ దానికోసం అల్లాడా, ఈ నీటి బొట్టు కోసం అల్లాడా ధనవంతుడు. మరి భూమి మీద అంత సమయం పోగొట్టుకున్నాడే, ఎంత టైం పడుతుందండి? ఇలా ఏలు ముంచి ఆ వాటర్ బొట్టు పట్టడానికి ఎంత సెకండ్ పడుతుంది? కనీసం అదన్నా ఇవ్వయ్యా నాకు అవకాశం. ఏమన్నాడు దేవుడు? నో ఛాన్స్, అసలు నీకు లేనే లేదు. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు నువ్వేం చేసావు తెలుసా? శ్రద్ధగా వెతుక్కోవాలా. నువ్వు తాలిమి లేక చేసుకున్న ప్రతి పని కూడా నీకేం కలిగిస్తుందో తెలుసా? నష్టమే. ఆలోచన లేకుండా చేసే ప్రతి పని నీకు నష్టాన్నే ఇస్తుంది. అందుకని మనం దేవుని దగ్గర ఏమడగాలో తెలుసా? ప్రభువా, నాకు ఆలోచన చెప్పువాడవు నీవే, నాకు మార్గమును ఉపదేశవాడు చేయవాడు మీరే, నాకు జ్ఞానాన్ని ఇచ్చేవారు మీరే, నాకు సరైనదేంటో చెడ్డదేంటో తెలియజెప్పువారు కేవలం మీరే ఉన్నారు తండ్రి. అవునా అండి? దేవుడే మనకు చెప్పకపోతే మనకి ఈరోజు మంచేదో చెడేదో తెలిసేదా? ఈ టైంకి ఎక్కడ కూర్చొని దేవుణ్ణి ఆరాధన చేయాలని ఆలోచన వచ్చేదా? ఆలోచించారండి. మనం ఎంచుకున్న ఏ మార్గమని? యెహోవా మార్గము నాకు ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. యెహోవా మార్గంలో నేను నడిస్తే నా బ్రతుకు రానున్న రోజుల్లో ఒక మంచి దేశాన్ని స్వతంత్రించుకోబోయే స్థితిలో ఉంటది అని తెలుసుకున్నాం. అందుకే ఆ మార్గం కోసం పరుగున వచ్చి ఇక్కడ సమయాన్ని కేటాయించుకోవాలనుకున్నాం. అదే సామెతల గ్రంథము చూద్దాం. సామెతల గ్రంథంలో 14, సామెతల గ్రంథం 14 29వ వచనం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. అర్థమైందండి? మూర్ఖుడు ఏం చేస్తాడు? మనం స్టార్టింగ్ లో అదే చదువుకుందాం. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడైన వాడు, ఆ మూర్ఖపు పనులు చేసేవాడు, తెలివి లేకుండా చేసేవాడు, తన జీవితాన్ని తానే తారుమారు చేసేసుకుంటాడు. బుద్ధి గలవాడు తన యొక్క జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిని దేవునికి అప్పచెప్తే దేవుడు ఏం చేస్తాడంట? నీ స్థితిగతులని మార్చేసే దేవుడు. ఎంత గొప్ప ఉంది! అప్పుడు చెప్పగలం, దేవుడా నా జీవితంలో ఏదైనా చేయగలవు. అప్పుడు బుద్ధిహీనుడు కూడా పాడతాడు, ఏదైనా చేయగలవయ్యా నా జీవితంలో. రెండింటికి తేడా ఉందా లేదా? ఆలోచించండి. అందుకే మనం ఎన్నుకోవలసిన మార్గం దేవుని మార్గం. మనము ఫాలో అవ్వాల్సిన ప్రతిదీ కూడా ఏమిటంటే దేవుని పోలికను బట్టి నడుచుకోవాలి. ఇక్కడ మనకు చెప్తున్నది ఏంటంటే, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. అంటే దీర్ఘశాంతము దేవుడు మనకు చెప్పింది ఎప్పుడు ఎలా ఉండమని. త్వరగా కోప్పడు అన్నాడా? ఏమన్నాడు యాకోబు రాసిన పత్రికలో? కోపపడడానికి నిదానించి కోప్పడాలట. దేనికి తొందరపడాలట? వినడానికి ఏం పడాలట? ఏగిరిపాటు. వాక్యం అయిపోతుంది, నేను వినాలి. ఆలోచించారండి. నా జీవాహారాన్ని పోగొట్టుకోకూడదు. నా జీవాహారం ఆది నుంచి కూడా నేను ఏం చేయాలో తెలుసా? నేను సంపాదించుకోవాలి. ఆ జీవాహారము నన్ను ఏం చేస్తుంది అంటున్నాడు తెలుసా? ఆపదలో నుంచి నన్ను తప్పించేస్తుంది. ఆలోచించారండి జాగ్రత్తగా. ఇక్కడ అదే చెప్తున్నాడు, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి ఏం చేస్తాడట? మూఢత్వాన్నంట బహుమానంగా తెచ్చుకుంటాడట. ఆలోచించారండి. ముంగోపి అంటే ముక్కు మీద కోపం అంటాడు చూసా? ఆడేం తెచ్చుకుంటాడు? మూఢత్వాన్ని ఏం తెచ్చుకుంటాడట? బహుమానం. కానీ దేవుడు మనకే బహుమానం ఇస్తాడన్నాడు. ఉన్నత పిలుపుకు కలుగు బహుమానము నేను నీకు ఇస్తా. ఆలోచించారండి. శ్రద్ధ కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు ఆ దేవుడిచ్చే బహుమానం కోసం, ఆ నీతికి నీటాన్ని సంపాదించుకోవడం కోసం, ఆ దీన వస్త్రాన్ని ధరించుకోవడం కోసం, ఆ రక్షణ అనే అలంకారాల కోసం తాపత్రయపడతాడు.
ఈ ముంగోపి ఏం చేస్తాడంటే ఎప్పుడెప్పుడు నా మాట ఎవరు వినరో వాళ్ళ మీద నేను ఏం చేయాలో తెలుసా? కోపపడాలి. నేనేం చేయాలి? కోపపడాలి. ముంగోపి అయిన వాడు కోపపడాలి అనే ఆలోచనతో ఉండి ఏం చేస్తాడంట తెలుసా? వాడు వెంట ఏం తెచ్చుకుంటాడంటే బహుమానంగా మూఢత్వాన్ని తెచ్చుకుంటాడట. బహుమానంగా మూఢత్వం. ఆ మూఢత్వం ఏం చేస్తుందో తెలుసా? మనిషిని ఆపదలో చిక్కుల్లో పడేస్తుంది. ఆలోచించుకోండి. మనకి మూఢత్వం వద్దండి, మూర్ఖత్వం వద్దు, బుద్ధిహీనత వద్దు. దేవుడు వద్దు అన్న వాటిని విడిచిపెడదాం. దేవుడు కావాలి అన్న వాటిని మనం ఏం చేద్దాం తెలుసా? వెంట తెచ్చుకొని వెళ్దాం. జాగ్రత్త పడండి. అందుకని సామెతల గ్రంథము 28, సామెతల గ్రంథం 28 20వ వచనంలో చూడండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అర్థమైందండి? ఆలోచించదా? మనం ఎన్ని కొనుక్కున్నా ఏమంటామో తెలుసా? ఎంత ఫెస్టివల్ వచ్చి ఎంత ఇష్టపడాలి అని కొనుక్కున్నా ఇంకేమంటాం తెలుసా? ఇంకొకటి కొనుక్కోవాలని కోరుకుంది, ఇప్పుడు కుదరలా, నెక్స్ట్కి. అవునా కాదండి? కానీ దేవుడు మాత్రం మనకి దీవెనలు ఎలా ఇచ్చేస్తున్నాడటండి? మనం ఎప్పుడు అదే కృప వెంబడి కృప చూపుతాడు, మేలు వెంబడి మేలిస్తాడు. కానీ మనము మాత్రం ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఫాలో అవ్వలేకపోతున్నాం కదా. క్షమించాలి కదా. దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉంటున్నాడు. ఎందుకయ్యా మాకు ఈ వాక్యం అంటే, నీ హృదయం ఎప్పటికప్పుడు అంటించుకో ఉంటుంది ఆ మలినం. ఆ మలినాన్ని శుద్ధి చేసుకోవడానికి ఈ వాక్యం కావాలి. నమ్మకంగా నా దగ్గర ఉన్నావు అనుకో, నేను నీకు ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా? మెండుగా మేలులు ఇస్తాను. ఇంకేమన్నాడండి అక్కడ? ధనవంతుడు అవ్వాలని నువ్వు గనక ఆతృత పడితే శిక్షణందక. ఈ రోజుల్లో చాలా మంది దేవుని ఆరాధన మానేసైనా సరే, దేవుని ఆరాధన మానేసైనా సరే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆదివారం ఓటీ ఇస్తానన్నారు, ఆడ పని నేను చేయాలి. లేదంటే ఎల్లుండి ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలంటే ఈరోజు నేను చేసుకుంటేనే నాకు ఇస్తారు. ఈ ఆతృత నీకు శిక్షనే ఇస్తుంది. తప్పుకి ఎప్పుడైనా గమనించుకొని చూడండి. ఎందుకంటే మనకి ఆదివారం ఆరాధన క్రమం, దేవుని సన్నిధిలో కూర్చోటం మనకి మెండునిస్తుంది, మేలునిస్తుంది, దీవెనిస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మనల్ని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి తగిన జ్ఞానముతో కూడిన మాటలతో మనల్ని బలపరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అంటున్నాడు, నువ్వు శిక్ష. ఆలోచించాలండి. శిక్షలో పడమాక, బహుమానం తీసుకోవడానికి పరిగెత్తు. అందుకే నేను అంటాడు కదా పాత నిబంధన గ్రంథంలో, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు ఒక నియమము ప్రకారం పోరాడితే వాడు ఏ కిరీటాన్ని సంపాదించుకుంటాడో తెలుసా? నీతి కిరీటం. దేవుని స్తోత్రం చెప్తామా? ప్రభా, నేను ఆ కిరీటాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాను. అందుకే నేను మంచి పోరాటాన్ని చేయాలనుకుంటున్నాను. నీ కోసం నమ్మకస్తుడుగా బ్రతకాలనుకుంటున్నాను ప్రభా. నీ కోసం నేను వివేకిగా నడుచుకోవాలనుకుంటున్నాను అని అడగాలట మనం దేవుడు. అడిగితే దేవుడు మనకేం చేస్తాడో తెలుసు, చక్కగా ఇస్తాడండి. అదే అధ్యాయంలో 22వ వచనంలో చూడండి. సామెతలు 28వ అధ్యాయం 22వ వచనం. చెడు దృష్టి గలవాడు, ఇక్కడ చెడ్డవాడి గురించి, బుద్ధిహీనుడి గురించి చెప్తున్నాడు. చెడు దృష్టి గలవాడు వాడు ధనాన్ని చేకూర్చి ఆస్తి సంపాదించడంలో తమ యొక్క కాలమంతా వెళ్ళబుచ్చుతూ ఉంటాడు, ఆతృతంగా ఉంటాడు. తనకు దరిద్రత వచ్చునని వారికి తెలియదు. అర్థమైందండి? తనకేమొస్తుందట? దరిద్రత వస్తుందని వానికి తెలియదు. అందుకని దేవుడు దేని కూర్చుకోవటానికి మనల్ని కష్టపడమన్నాడో, ప్రయాసపడమన్నాడో తెలుసా? పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడండి. ఇక్కడ మీరు దరిద్రులుగా ఉండవచ్చు, పేదవాళ్ళుగా ఉండవచ్చు, లేకపోతే మీరు కోరుకున్నది ప్రతిదీ మీకు అందకపోవచ్చు. కానీ దేవుడు తను నమ్ముకున్న బిడ్డల్ని సంతృప్తికరమైన జీవితంలో ఉంచుతాడు, కానీ భిక్షమెత్తుకునే స్థితిలో ఉంచడు. కాబట్టి
దేవుడిని ఆనుకొని దేవుని మార్గాన్ని అనుసరిస్తూ నడుచుకుంటున్న మన యొక్క జీవితాలలో దేవుడు మనల్ని మెంటైన స్థితిలో ఉంచుతాడు. కానీ దేవుని మాట లక్ష్య పెట్టక ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళిపోయి ఆతృత పడువాడు శిక్ష తెచ్చుకుంటాడట. వాడికి ఒక విషయం తెలియదట, మనకి తర్వాత ఏమి రాబోతుంది? దరిద్రత. ఆలోచించారండి, ఎందుకు దరిద్రత? దేవుని నమ్ముకుంటే దేవుడు మనల్ని తన కృపా మహదైశ్వర్యము చొప్పున మనల్ని ఏం చేస్తాడట? నడిపిస్తూ ఉంటాడు. తన యొక్క కృపా మహదైశ్వర్యం చొప్పున నడిపించే దేవుడు మనల్ని ఇరుకులు ఎరకాటంలో ఏమాత్రం కూడా పడేయడు. అందుకని ఈ సామెతల్లోనే 25లో చెప్తాడు చూడండి, బహుబలమైన మాట. 25 సామెతలు 25, 20 వచనాల్లో, దుఃఖ చిత్తునికి ఏమంటారండి? దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు. అదేంటండి, దుఃఖంతో ఉన్న వాడికి ఇట్లాంటివి చేస్తే వాడికి ఏముంటుందట? చలిదినమున పైబట్ట తీసివేయి వాడితోను, సురేకారము మీద చిరకపోయిన వాడితోను. అర్థమైందండి? ఆలోచించండి. బుద్ధిహీనుడు ఇది సంపాదించుకుంటాడు, కానీ దేవుడు మనల్ని ఏం సంపాదించుకోమంటున్నాడు? నీతి కిరీటాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి అంటున్నాడు. అందుకనే మనము బుద్ధిమంతులమైతే, దేవుడి జ్ఞానం మనకుంటే, దేవుడిచ్చిన ఆ యొక్క ఉపాయమైన పరిస్థితుల్లో మనం నడుచుకుంటే, దేవుడు మనల్ని తొందరపడొద్దు అనేది ఏ విషయాల్లో అంటే గొప్ప విషయాల్లో చెప్తున్నాడు. ఇదే సామెతలు 25లో 8వ వచనం చూద్దాం. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు. ఆగండి, అర్థమైందా? నేను వాడికంటే తెలివి గలవాడిని, వాడికంటే బుద్ధిమంతుడిని, ఏంటో విషయం నేను తేల్చేస్తాను, నువ్వు వెళ్ళి మాట్లాడొస్తానంటే కుదరదు. ఆలోచన. అందుకే దేవుడు మనకి ఏం చెప్పాడు తెలుసా? దీర్ఘశాంతము, శ్రద్ధ కలిగిన యోచనలు. ఇవి మనిషిని ఏం చేస్తాయట? లేవనెత్తే స్థితికి తీసుకెళ్తాయట. అందుకని ఇక్కడ అన్నాడు కదా, మరి ఆలోచన లేక వ్యాజ్యమాడటానికి అంటే ఎవరైనా ఇద్దరు పోట్లాడుకున్నారనుకో, విషయం ఏంటో నేను తేల్చేస్తాను అని వెళ్ళి నువ్వు వాళ్ళతో పోట్లాడడానికి వెళ్ళకము. ఎందుకంటే ఈ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని. అర్థమేంటండి? నీ పొరుగువాడట నీతోనే తిరిగి పోట్లాడి ఏం చేయగలవు అని అంటగలడట. ఆలోచించారండి. ఆ స్థితిలో ఉండద్దు. ఏ స్థితిలో ఉండాలో తెలుసా? వాక్యపు వెలుగు అనే స్థితిలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అటు కూడా ఉంది కదా, వాక్యపు వెలుగులో నడిచెదన్, జీవపు తలో నడిచెదన్. ఎంత బాగుంటుందో తెలుసా? వాక్యం అనే వెలుగులో వెళ్తే నేను జీవపు బాట వెతుక్కుంటా. అందుకనే దేవుని వాక్కు వెలుగుంటే మనం ప్రకాశించేవారిగా ఉంటాం. ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుందో తెలుసా? జీవింపచే స్థితికి మనల్ని తీసుకెళ్తుందట. అందుకనే దీర్ఘశాంతంగా ఉందాం, మనము దేవునికి నమ్మకమైన వారిగా ఉందాం. అలాగే దేవుడు చెప్పినట్టుగా ప్రతి విషయాల్లో కూడా ఆలోచన లేకుండా వ్యాజ్యమాడటానికి పోవద్దు. ఆలోచించారండి. ఒకడట ఆ సామెతలు 19లోనే 3వ వచనం చూడండి. సామెతలు 19:3. అట్టి వాడు అంటే 2వ వచనం చివరి నుంచి చదవండి. కొంచెం ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు అంటే మూర్ఖత కలిగిన వాడు, వాడి ప్రవర్తన తారుమారైన వాడు హృదయమున ఎవరి మీద కోపిస్తాడట అండి? యెహోవా మీద కోపిస్తాడట. చాలా మంది చేసే పని చెప్పకండి నాకు దేవుని గురించి అంటారు కొంతమంది మూర్ఖులు. దేవుడు ఉంటే నాకెందుకు ఇలా అయ్యింది అనేది. గిద్యోను కూడా అలాగే అన్నాడు. తర్వాత గిద్యోనికి
దేవుని యొక్క జ్ఞానము హితోపదేశం చేసిన తర్వాత ఎందుకు దేవుడు కొన్నాళ్ళ వరకు మీకు ఈ విధంగా ఉంచాడని ఆ విషయాన్ని తెలియపరిచిన తర్వాత గిద్యోను మరి శత్రువుల మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళాడట. ఆలోచించాలండి. తాను మూర్ఖతతో చేసిన ప్రవర్తనకి దేవుని మీద ఏం తెచ్చుకుంటాడట తన హృదయంలో? అసలు ఎవరమండి దేవుని తంటానికి? మనం ఎవరు? నన్ను ఎందుకు ఇలా చేసావు, నాకెందుకు ఈ పరిస్థితిని కల్పించావు, నన్ను ఎందుకు ఇలా ఉంచావు అని అడగటానికి మనం అంట తగిన వారము కాము. ఆలోచించారు. అలా అడగకూడదు. ఎందుకంటే ఆలోచన లేకుండా తప్పులో పడిపోయేది మనమే. తిరిగి దేవుని మీద అంట మన హృదయంలో దేవుని మీద కోపం తెస్తున్నామట. అందుకని ఆలోచన లేకుండా ఉండొద్దు. మన ప్రతి ఆలోచనని సఫలపరచగలిగిన సమర్థుడైన దేవుడు ఉన్నాడు. ఆయనని మనం కలిగి ఉండాలి, ఆయనని మనం ఎరిగి ఉండాలి. చూడండి, ఒక మాట చెప్తున్నాడు హోషియా గ్రంథంలో. హోషియా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఇక్కడ ఎవరికి జ్ఞానం లేదండి? దేవుని యొక్క సృష్టిలో ఉంచబడిన ప్రథమ సంతానమైన మనుషులకట దేవుని జ్ఞానము లేక ఏమైపోతున్నారట అండి? ఆలోచించారా? దేవుని జ్ఞానము లేక నశించిపోతున్నారట. ఇంకా అంటున్నాడు చూడండి, ఎందుకు వీళ్ళు నశించిపోతున్నారంటే వీళ్ళు చేసిన పని ఏంటంటే దేవుని యొక్క జ్ఞానాన్ని ఏం చేశారు తెలుసా? విసర్జించేశారు. సామెతల్లో మనకి అదే మాట ఉంటుంది, బుద్ధిహీనులారా, అపహాసకులారా, జ్ఞానము లేనివారా, మీరు ఎందాక, అర్థమైందా, ఎందాక దేవుణ్ణి లక్ష్య పెట్టకయుందురు. ఇక్కడ అంటున్నారు దేవుడు మాటలనంట వాళ్ళు విసర్జించి ఉన్నారు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను ఏం చేస్తాను అంటున్నాడు తెలుసా? అంటే ఒక దేవుని సన్నిధిలో యాజకత్వం చేయటం అనేది కూడా ఎవరి ఇష్టమై ఉండాలండి? ఆలోచించండి. దేవుని ఆలోచన లేకుండా, దేవుని దీవెన లేకుండా మనంతటా మనం చేస్తే అది నిలబడేదిగా ఉండదు. ఒకవేళ దేవుని ఆజ్ఞల్ని విసర్జిస్తే, దేవుని మాట లక్ష్య పెట్టకపోతే వాళ్ళకి ఆ యాజకులుగా ఉండే అర్హతను కూడా దేవుడు ఇవ్వకుండా దేవుడు వాళ్ళని విసర్జించేస్తాడట. ఇక్కడ అంటున్నాడు, నీవు నీ దేవుని ధర్మశాస్త్రాన్ని మరచితివి. అర్థమైందండి? చాలా మంది దేవుని యొక్క మాటలు చెప్తుంటే మర్చిపోతారు, బుర్రను ఉంచుకోరు. దేవుడు ఏమన్నాడు తెలుసా? వీటిని ఎక్కడ పెట్టుకోమన్నాడు? హృదయమందు భద్రముగా రాసుకోమన్నాడు. నీ నొసటిని ఉండాలి, నోటిని ఉండాలి, నీ హృదయంలో నా మాటలు ఉండాలి అన్నాడు. అవి నీకేం చేస్తాయంటే నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నువ్వు ఏ పని చేస్తున్నా అవి నీకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాయి అన్నాడు. కానీ ఇది లేదట. ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరుస్తారో నేనును అర్థమైందండి, నేనును నీ కుమారులని. అదేంటి ప్రభా, నేను మరిస్తే నా కుమారుడికి ఏంటి శిక్ష అంటే తండ్రుల దోషముల్ని 4 తరాల వరకు కుమారుల మీదకి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? జాగ్రత్త అండి. మీరేదో మీ పిల్లలు అంటారు ఏదో దరిద్రం అని కాదు. మీ తల్లిదండ్రుల శాపాలు, దోషాలే పిల్లలకి నిరంతరం వస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా దేవుల్లో ఎదుగుతూ దేవుని కొరకు మీరు నడుచుకునే వారిగా ఉంటేనే
మీరు ఏం కాపాడుకోగలుగుతారో తెలుసా? మీ యథార్థతని కాపాడుకోగలుగుతారు. అందుకే నువ్వు ఎప్పటి వరకు పోరాడాలి దేవుళ్ళు? అలసిపోకుండా జీవితాంతం పోరాడాలి. నీ జీవితాంతం కూడా అంటావు కదా, ఇంట్లో పని చేస్తుంది, ఎంతకాలం ఇంకా చేసి పెట్టాలి అంటావు. అన్నా నీవే ఏం చేస్తావో తెలుసా? ఊరుకుంటుందా? తిరిగి ఏం చేస్తావో తెలుసా? చేస్తావు. అది నీ బాధ్యతను తెలుసుకుంటావు. దేవుడు ఇచ్చిన నీ పనిలో నువ్వెంతవరకు పోరాడాలి ప్రభు అంటే, నీ జీవితాంతం పోరాడు. పోరాడే టైంలో నువ్వు అలసిపోమాక, విసుగు చెందమాక, సణుక్కోమాక. నీ హృదయాన్ని దేవుని మాట లక్ష్య పెట్టుకొని నీవు ధర్మశాస్త్రంలో విషయాలు మరిచిపోకుండా నీవు గనక దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే నేను నిన్ను మేలుతో నింపుతా. అక్కడ ఇందాక మనం చదువుకున్నది అదే. దేవుని యొక్క మాటలు లేక తన ప్రవర్తనతో నడుచుకున్నవాడు వాని ప్రవర్తనని దేవుడు తారుమారు చేయదు. ఇక్కడ అది మనకు తెలియపరుస్తుంది. తన సొంత ఇష్టంతో దేవుని మాటలను విసర్జపెట్టి దేవుని పనికి ఆటంకంగా ఉండి దేవుని యొక్క ప్రార్థనా విషయాలు నిర్లక్ష్యంతో ఉంటే నీ ప్రతి విషయం కూడా నీకు అనుకూలంగా మారదు. అనుకుంటున్నావా? నాకెందుకు ఇట్లా అనుకూలంగా లేదు, ఎంతో మంది బాగుపడుతున్నారు కదా, నేను ఎందుకంటే అనుకుంటున్నానంటే నువ్వు దేవునిని విసర్జించావు, దేవునిని అలక్ష్య పెట్టావు, ఆయన మాటలు ఆయన ఆజ్ఞల్ని శిరసా వహించలేదు. అందుకే నేను నువ్వేం చేయబడ్డావు తెలుసా? దేవుని చేత విసర్జించబడ్డావు. నువ్వు చేసే పాపాలు నీ పిల్లల తరాల వరకు ఎందుకు తీసుకొస్తావు? వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటావు? జాగ్రత్తగా ఆలోచించావా? నీ సొంతగా వెళ్ళిపోమాక, దేవుని యందు లక్ష్యం ఉంచు. యెషయా గ్రంథంలో 27వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. దాని కొమ్ములు ఎండినవై విరిచివేయబడును, స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టును. దాని కొమ్మలు ఎండినవై విడిచివేయబడును, స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. ఎందుకంటే వాళ్ళు బుద్ధిగల జనులు కారు, వారిని సృజించిన వాడు వారి యందు ఏం పడునట? జాలి పడడు. వారిని పుట్టించిన వాడు వారికి ఎందుకో తెలుసా? దేవుడు ఇచ్చిన దానిని నీవు నిరుపయోగం చేసుకున్నావు. దేవుడు విసర్జించేస్తాడు, ఎండిపోజేస్తాడట. అంటే దేవుడు అనుకుంటే యెషయా పొత్తు నుండి చిగురును పుట్టించగలడు. అవునా కాదా అంట? మారా అనుభవాన్ని, చేదైన అనుభవాన్ని మధురంగా మార్చగలడా లేదా? ఎండిన భూమిలో నుంచి నీళ్ళని పుట్టించగలడా లేదా? అర్థమైందండి. ఇశ్రాయేలీలు దేవుని మీద నమ్మకంతో ముందుకు సాగిపోతూ ఉంటే, ఫిలిస్తీన్లు వెంట వస్తూ ఉంటే, తప్పించుకోలేని పరిస్థితుల్లో సముద్రం అడ్డుగా వచ్చి నిలబడితే మోషే దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తుంటే దేవుడు ఏమన్నాడు? ఆ నీటిని ఎలా నిలబెట్టాడంటండి? ఇటు రాశిగా నిలబెట్టేసి వాళ్ళకి దారి ఇచ్చేశాడట. ఆలోచించారా? దేవుడు ఆ విధంగా తారుమారు చేయడం. అలానే శత్రువులు కూడా వచ్చారు. కానీ ఆ శత్రువులు వచ్చిన ఆ యొక్క సముద్రపు దారిలోనే ఏమైంది చెప్పండి? తిరిగి నీళ్లు వచ్చేసాయి. ఆలోచించారు? దేవుడు నిన్ను కాపాడగాలి అనుకుంటే ఆయన ఎంతైనా నిన్ను ఆదరించు. కానీ దేవుని నిర్లక్ష్య పెట్టావో నీ బ్రతుకుకి ఇలా అవ్వడానికి కారణం నీవే, నీ ప్రవర్తనే, నీ మూర్ఖత్వమే. నీవు విసర్జించడం వల్లనే నీ బ్రతుకు ఎలాగూ అయిపోతుంది. ఎందుకు తెచ్చిపెట్టుకుంటావు? దేవుని దగ్గర నుంచి దీవెన ఇస్తానంటున్నాడు కదా దేవుడు. మళ్ళీ అంటున్నాడు, వాళ్ళు అలా అయిపోయినందుకు నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు. చూడండి అండి, వారు బుద్ధిగల జనులుగా ఉండలేకపోయేది కాబట్టి వారిని సృజించిన దేవుడు వారి యందు ఏం పడడు? జాలి పడడు. వారిని పుట్టించినందుకు వారి మీద అదేంటండి? దేవుని లక్షణం ఏంటి? దేవుని గుణం ఏంటి అసలు? దయామయుడు అని కదా.
కరుణామయుడు అని కదా ఆయన పేరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దయామయుడు, దయచూపని పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావు. ఆ కరుణ గల దేవుడు నీకు కరుణ చూపని పరిస్థితుల్లోకి నీ అంతటి నీవే కొని తెచ్చుకున్నావు. ఎందుకో తెలుసా? నీవు నీ సంతోషాన్ని చూసుకున్నావు. రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలంటే నేను వివేకంతో, తెలివితో దేవుని మార్గాన్ని ఆలకించాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించాలనే ఆలోచనలో లేక నీ ఎంతట నీవే పడిపోయావు. దేవుని మీద ఎందుకు కోపగిస్తావు? నీ ప్రవర్తన వల్ల నీ జీవితం తారుమారైపోతే నీ హృదయంలో దేవుని మీద నువ్వు కోపడ్డమేలా? యోబు గ్రంథంలో మంచి మాట ఒకటి తెలియపరుస్తారు, చూడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయము 15వ వచనం. బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి ఉందును అనుకుంటారట ఈ మూర్ఖపు జనాలు. వాళ్ళ ఆతృత దేనికో తెలుసా? మనం ఎంత చేసేస్తే ఇంత డబ్బు సంపాదించుకొని, వెండిని సంపాదించుకొని మనము హ్యాపీగా సుఖంగా నిద్రించవచ్చును అనుకుంటావా? దేవుడు భూకంపం నీకు చెప్పొస్తుందా? దొంగలు నీకు చెప్పొస్తున్నారా? నీ ఇంటికి చుట్టాలు నీకు చెప్పొస్తున్నారా? కదండి. నీకు అనారోగ్యం, నీకు ఇదిగో వస్తున్నాను 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 అని అంటదా? వచ్చేసిన తర్వాత శరీరంలో మార్పులు నీకు గమనించి అప్పుడు వెళ్తాను. ఆలోచించవండి పరిస్థితులు ఎలా ఉన్నాయా? ఎందుకు? నీ హృదయం మూర్ఖత చొప్పున నువ్వు నడుచుకొని దేవునికి అయిష్టంగా ఉంటావు. ఎండిపోయిన జీవితాన్ని ఎందుకు కావాలని కోరుకుంటావు? దేవుడు అంటున్నాడు, నేను చిగురింపచేయే జీవితాన్ని ఇస్తాను. చిగురింపచేసే జీవితంలో నువ్వు ఉండు అంటున్నాడు దేవుడు. ఎండిపోయిన దానికోసం నువ్వు ఆరాట పడమాకు అంటున్నాడు. కానీ మా ఒక బుద్ధి లేని వాడు దేనికోసం పరిగెత్తుతున్నాడట అండి? ఆలోచించాను. సమయాన్ని నిర్లక్ష్య పెడుతున్నాడు, దేవుని మాటలు నిర్లక్ష్య పెడుతున్నాడు. దేవుని నిర్లక్ష్య పెట్టువాడిని దేవుడు క్షమించడు ఏమాత్రం కూడా. నీ మనసు ఎటు వెళ్తుందో చూడు. దేవుడు తలుచుకుంటే తారుమారయ్యే స్థితికి జీవితాన్ని తీసుకెళ్తాడు. దేవుడు తలుచుకుంటే అదే ఆదికాండంలో ఎలా తారుమారు చేశారో చూడండి. ఆదికాండం 11వ అధ్యాయంలో ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఒక నిమిషం 6వ వచనం నుంచి చదవండి. అప్పుడు యెహోవా 5 నుంచి చదివితే గోపురము కట్టారు అన్న విషయం నుంచి వస్తుంది. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అంటే యెహోవా అంట నరుల కుమారులు కట్టిన ఆ మహా గోపురాన్నంట ఏం చేయడానికి వచ్చాడంట? చూడడానికి దిగి వచ్చాను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పనినైనను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. అదేనండి, ఇంత మహాగోపురం కట్టగలిగిన తెలివి జ్ఞానం వీళ్ళకు వచ్చిందే. ఇక మీదట వీళ్ళ భాష ఒకటి, జనం ఒకటే ఉన్నారు కదా. ఇక మీదట వీళ్ళు చేయకుండా ఉండడానికి ఆటంకం ఏమీ లేదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా, అర్థమైందండి, ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. ఏం
చేశాడటండి, అంతకు ముందు ఒకటే జనం, ఒకటే భాష, ఒకరికొకరికి ఒక మంచి అండర్స్టాండింగ్, ఒక గొప్ప గోపురాన్ని కట్టేశారు. అయితే రండి చూద్దాం, వీళ్ళు ఇలా అయితే ఈ సంపాదనలోనే పడిపోతారు, ఇదే ఆలోచనలో ఉంటారు. కాబట్టి వీళ్ళని ఈ పరిస్థితుల నుంచి తప్పించాలంటే వీళ్ళ భాషను ఏం చేసేసారట, తారుమారు చేశారట. చూడండి, అయిన తర్వాత అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. అర్థమైందండి. వీళ్ళు ఆ పట్టణాలు కట్టుకుంటే వెళ్తే అసలు దేవునికి సమయాన్ని ఇవ్వరని దేవునికి తెలుసు. ఒక చిన్న ఇల్లు కట్టడానికి ఇల్లు కడుతున్నామండి, పెళ్లి పనులు ఉన్నాయండి, మేము ఆ పనిలో ఉన్నామండి, మేము ఈ ఉద్యోగం ఎట్లా ఉన్నామండి, మాకు అసలు టైం చాలదండి అని అనుకుంటారే. ఆలోచించారండి. ఇక్కడ అంటున్నాడు, వీళ్ళు ఎలా అయితే బాగుపడరు, వీళ్ళైతే దేవునికి ఇష్టంగా నడుచుకోరు. కాబట్టి వీళ్ళందరినీ ఏం చేయాలో తెలుసా, తారుమారు చేసి కన్ఫ్యూజన్లో పెట్టారు. అప్పుడు వేరు వారుగా అయిపోతారు. జాగ్రత్త. దేవుడు భాషని తారుమారు చేశాడు, మన ఆలోచనలు కూడా దేవుడు తారుమారు చేయాలి. అందుకే బుద్ధిహీనుడు చాలా ఆలోచన చేస్తాడు, కానీ ఆ బుద్ధిహీనుడు చేసే ఆలోచనలో వాళ్ళు ఏమైపోతారట అండి, చివరకు అపాయములు తెచ్చిపెట్టుకుని ఉరి తమ మీదకి వచ్చిన తర్వాత యెహోవా మీద ఏం తెచ్చుకుంటారట. ఎందుకండి ఆలోచించారా? మనుషులు తిరుగుబాటు ఏమంటున్నారట, ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొనును, కానీ నా జనులు ఉన్నారే తమ తోటేదో తెలుసుకోరు, తమ సొంత వాడెవరో తెలుసుకోరు, కానీ నా మీద ఏం చేస్తున్నారో తెలుసా? అదండి మన పరిస్థితి. వద్దండి, మనకి మేలు జరగలేదని దేవుని మీద ఎంత ఎత్తు, మనం ఆలోచన లేకుండా దేవుని అడగకుండా ప్రతి విషయంలో ఏలు పెట్టం. ప్రభా, మమ్మల్ని స్థిరపరచాలనుకుంటే నువ్వు స్థిరపరుస్తావు, మమ్మల్ని గణపరచాలనుకుంటే నువ్వు గణపరుస్తావు, కానీ మేము నీ వాక్యానుసారమైన జీవితంలో వెళ్తాం మాకు నేర్పించు ప్రభువా, నీ ఆజ్ఞలకి లోబడ్డం మాకు నేర్పించు ప్రభువా. మా బలహీనతలు ఇవి ఉన్నాయి, వీటిని మేము విడిచిపెట్టాలి, మా వల్ల కాట్లా సహాయం చేయండి ప్రభువా అన్ని మనం అడగాలండి, ఓపెన్ హార్టెడ్తో. అర్థమైందండి? తన భర్త తన భార్యని ఎంతో హక్కుతో ఏమడుగుతాడు, అది చెయ్యి ఇది చెయ్యి అని అడుగుతాడు కదా. కానీ సొంత తండ్రి, మనల కన్న తండ్రి దగ్గర దేవుడు ఏమన్నాడో తెలుసా, మీరు నా ప్రియ కుమారులు, ప్రియమైన వారు, మీకు నేను ఆటంకమేమి చెప్పను, మీరు ఏదైనా నన్ను అడిగి పొందుకోవచ్చు, దేని నుంచైనా, ఏ బలహీనత నుంచైనా. అందుకే అన్నాడు కదా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న దేవునికి నీ వాటన్నిటి గురించి చెప్పు. రహస్యమందుండు చూచు నీ తండ్రి నీకేం చేస్తాడు, తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తాడు, బలహీనతల నుంచి విడుదల చేస్తాడు, నీ ఆలోచనలు చక్కబెడతాడు, నీ మార్గాలను చక్కబెడతాడు, నీ ఉపాయాలను చక్కబెడతాడు, నీ పరిస్థితులన్నిటినీ దేవుడు నువ్వేమనుకున్నావో దానికి విరుద్ధంగా వాటన్నిటిని తారుమారు చేస్తాడు. తారుమారు అంటే దేవుడు చేసే తారుమారులు అది మేలేనిదే ఉంటుంది, కానీ కీడును మాత్రం దేవుడు మనకి చేయడు. కానీ మన మూర్ఖత వల్ల మనం ఏమనుకుంటామంటే, మనకు అనుకున్నది జరగకపోతే దేవుడు నాకు ఏం చేశాను, కీడు చేశాను, ఈ మాట అన్నది ఒక స్త్రీ. ఎవరు చెప్పండి? ఆలోచించారండి. అమ్మా నయోమి అని పిలుస్తుంటే దేవుడు నాకు కీడు చేశాడు కాబట్టి నన్ను నయోమి మధురమైన దాన్ని అని పిలవకుండా మారా చేదైన అనుభవం కలదానా అని పిలవండి అన్నాడు. దేవుడు కీడు చేయడు కదండి. ఆలోచించదండి. ఎవరి ఆలోచనతో పరుగులు తీసేస్తున్నామని అనుకోకదా చోటకి ఆలోచన. అందుకని సామెతల 3లో అన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. చూడండి ఎంత మంచి మాట. అదండి
నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుని కానీ పూర్ణ హృదయంతో. అర్థమైందండి? మనమేం సగం దేవుని వైపు పెడతాం, సగం మనుషుల వైపు పెడతాం. ఆలోచించారా? దేవుడు ఏమన్నాడు? పూర్ణ హృదయముతో. దేవుడు ఆలోచన లేకుండానే మనుషుల్ని పంపించి చేస్తాడా? రేపు మూర్ఖుడా అనుకోమాక. బిలాము దగ్గర కూడా చాలా మంది జనాలు వచ్చారు దేవుని ఆలోచన లేకుండానే. అనేక సార్లు బిలాముని ఇబ్బంది పెట్టారు. కానీ ఏం చేశారు తెలుసా? దేవుడు చేయాలి అనుకున్నదే అక్కడ కార్యం జరిగింది. జాగ్రత్తగా ఉండండి. నీ పూర్ణ హృదయంతో దేవుని మీద ఏం చేయాలో తెలుసా? ఆ నమ్మకము కలిగి నువ్వు జీవించేదిగా ఉండాలి. ఇంకొక చోట సమూయేలు గ్రంథంలో చూడండి, యుద్ధ విషయంలో కూడా మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. 9 నుంచి చదువుమా. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను. ఆలోచించండి, సమూయేలు ఇశ్రాయేలీయుల పక్షమున. మీరు ఎప్పుడన్నా ఎవరి పక్షమున నుండి ప్రార్థన చేశారా? నా అవసరతల గురించే నా దేవుని దగ్గర అడగటం నాకు చాలట్లేదు అనుకుంటున్నారా? అట్టయితే మీకు కష్టమేనండి. మీరు స్వార్థప్రియులు. ప్రకటనలో చెప్తారు ఏమని? వీళ్ళకి అనారోగ్యం, వీళ్ళు ఆత్మీయతలో కృంగుదలలో ఉన్నారు, వీళ్ళు ఈ పరిస్థితుల్లో ఉన్నారు, ప్రార్థన చేయండి అంటే జనాలకి ప్రకటన చెప్తుంటే అటు ఇటు చూస్తారు. వినండి శ్రద్ధగా. మనకి బాధ్యత అప్పు చెప్తున్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయమంటున్నారు. ఆ బాధ్యత మనం ఏం చేయాలి? స్వీకరించాలి. వాళ్ళ గురించి నేను చెయ్యాలి. ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలీయుల పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు, ఒక బలిని అర్పించాడు. కానీ దేవుడు అతని ప్రార్థన ఏం చేశాడట? ఏం చేశారండి? అర్థమైందా? దేవుడు ప్రార్థనని అంగీకరిస్తారు. తర్వాత చూడండి, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకే ఇశ్రాయేలీయుల మీదకి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు వినిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఏమైపోయారట? అర్థమైందా? దేవుడు తలుచుకో. ప్రార్థనని విన్నాడు కదా దేవుడు, అసలు యుద్ధానికి రాకుండా ఆగిపోవచ్చు కదా అంటాడు మూర్ఖుడు. ఆలోచించారండి? యుద్ధానికి రాకుండా ఉంటే దేవుని కార్యాన్ని ఇశ్రాయేలీయులు చూడాలి కదా, మనకు తెలియాలి కదా. ఆలోచించారండి? అందుకే ఆపద వచ్చింది. ఆపదలో నుండి దేవుడు వాళ్ళని ఎలా రక్షించాడో తెలుసుకున్నాడు. ఇశ్రాయేలీయుల మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. కానీ ఫిలిష్తీయుల్ని ఏం చేశాడట దేవుడు? ఉరుములు ఉరిమించి వాళ్ళని ఏం చేశాడట? తారుమారు చేయగా యుద్ధం ఎవరు గెలిచారండి? యెహోషాపాతు మీద కూడా అలాగే నలుదిక్కుల నుంచి వచ్చారు జనాలు. యెహోషాపాతు దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? యుద్ధానికి బయలుదేరు, దేవునికి స్తోత్రం చెప్పుకుంటే యుద్ధానికి బయలుదేరు అంటే యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన శత్రువులు, నలుదిక్కుల నుంచి వచ్చిన శత్రువులు వాళ్ళల్లోనే వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు. కానీ వీళ్ళకు మాత్రం అర్థమైందండి. దేవుడు మనము దేవుని పక్షాన ఉంటే దేవుడు మన పక్షమున ఉంటాడు, మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన హృదయంలో ఆలోచన చెప్పి మన కోరికను సిద్ధింపజేసి కార్యాన్ని జరిగిస్తాడు. ఆలోచించండి. దేవుని మాట వినరు, దేవుణ్ణి విసర్జిస్తారు, దేవుని ఆలోచనకి చోటు ఇవ్వరు, సొంత నిర్ణయాలతో వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు నా ప్రార్థన వినలేదు, నా
సహాయం చేయలేదంటే, నీవు నీ హృదయ మూర్ఖత చొప్పున నడుచుకుంటే దేవుడు ఎందుకు ఇస్తాడు నీకు? ఎండిపోయిన కాలిన మొద్దులాగానే ఉంటావు అంటున్నాడు కదా. నీవు నా మాటలు అనుసరించలేదు, నన్ను అడగలేదు, కాబట్టి నేను నిన్ను విసర్జిస్తున్నాను అంటాడు. దేవుడు భాషను తారుమారు చేశాడు, యుద్ధానికి వచ్చే వారిని తారుమారు చేశాడు. నీ జీవితంలో నిన్ను కూడా మరణములో నుండి జీవములోనికి దాటించడానికి స్వయాన తన అమూల్యమైన రక్తాన్ని దేవుడు మన కోసం కార్చాడు. నీ పరిస్థితిని తారుమారు చేశాడు, నీకు రావాల్సిన నరకము నుండి తప్పించాడు. దేవుడు జీవంలోకి వెళ్ళటానికి తన రక్తాన్ని కార్చిన దేవుణ్ణి ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నావు? ప్రార్థన ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నావు? సమయమును పోనీక సద్వినియోగం చేసుకో. సమయాన్ని పోనిస్తే నువ్వు అజ్ఞానుడు అంటున్నాడు కదా. మనకి ట్రంక్ కాల్స్ వినపడట్లేదా? పూరత్వాన్ని వినపడట్లేదా? అయ్యో, ఇన్ని రోజులు ప్రార్థన జరుగుతుందే, నిత్యం ఆయన సన్నిధిని వెతకమంటే మనం మిస్ అయిపోతున్నామే అనేది భయం కలగట్లేదా? అన్నిటికి ఇస్తున్నామే సమయం. దేవుని ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నాం అనేది జాగ్రత్తతో వెతుక్కోవాలి. మన పరిస్థితులను మారు చేయగల దేవుని యందు మనం ఏం కలిగి ఉన్నా తెలుసా? అతకబడిన జీవితం ఉండాలి. దేవుడా, మా కుటుంబ పరిస్థితుల్లో కూడా ప్రభు, నిజముగా ప్రభు మీరు మా పక్షమును ఉండకపోతే ఈ కార్యములు మాకు జరిగేవి కాదు ప్రభు. మాది ఎలా ఉండేది పరిస్థితి? ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టావంటే, ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఉంచావంటే, మా జీవితంలో ఈ విధంగా ఉంచామంటే మేము నిన్ను శ్రద్ధతో నిన్ను వెతికిన దాన్ని బట్టి మమ్మల్ని మేలుతో మీరు తృప్తిపరిచారు దేవా. చూడండి, లాస్ట్ ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 34వ అధ్యాయం యెషయా గ్రంథం 34వ అధ్యాయం దేవుడు పక్షుల గురించి కూడా మనకి వివరిస్తూ ఎలా తారుమారు చేశాడో చెప్పండి. చూడండి 11వ వచనం. గూడబాతులను ముళ్ళ పందులను ఏడు పందులను దాన్ని ఆక్రమించుకొనును, గుడ్లగూబయు కాకియు దానిలో. అసలు స్థలం ఆక్రమించుకుంది ఏంటంట? ఏ పక్షులట? తిరిగి వచ్చి వాటిల్లో నివసించేది ఏదట? ఆలోచించాలండి. దేవుడు ఎలా తారుమారు చేయగలడు? గుడ్ల గూబయు కాకియు దానిలో నివసించును, ఆయన తారుమారు అను కొలనూలను చాచును. అర్థమైందా? దేవుడు తాను ఏర్పాటు చేసుకుని చేర్చుకొని నరుడు ధన్యుడు. నీ ఇష్టాల ప్రకారం వెళ్ళిపోమాక దేవుని పని విషయాల్లో. నీ మూర్ఖత చొప్పున, నీ ఆలోచన చొప్పున నాకుంది నేను చేసేయగలను అనుకోమాక. అది ఏది నిలవజాలదు. దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని యొక్క జ్ఞానం ప్రకారం దేవుడిచ్చిన ఆ సొంత జ్ఞానంతో మనం నడుచుకోవాలి. దేవుడు మనల్ని ఎక్కడ నిర్మించాలి, ఎక్కడ ఉంచాలనుకుంటే ఆ స్థలంలో మనం ఉండాలి. జాగ్రత్త. నీ హృదయ మూర్ఖత చొప్పున తారుమారయ్యి బుద్ధి విషయంలో నువ్వు వ్యక్తంగా నడుచుకొని ఇది ఎందుకు నాకు సంభవించింది అని దేవుని మీద కోపము పెంచుకోమాక. అది నీకు క్షేమకరమైనది కాదు. దేవుడా నువ్వు ఉంటే నాకు ఎందుకు టైడ్, అసలు దేవుడు ఉన్నాడంటావా? ఈ మాటలు మూర్ఖుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు నవ్వమాక. దేవుని వెతుక్కోపటం నీకు చేత రాలేదురా మూర్ఖుడా, దేవుణ్ణి ఎందుకు అంటావా అనాలి. వాక్యం చదివితే, ఈ సృష్టిని అర్థం చేసుకుంటే నీకు తెలుస్తుంది ఎవరు సర్వాధికారం కలిగిన దేవుడు ఎవరని. ఆ యూదా సింహ గోత్రం ఎవరు అని తెలుస్తుంది. నువ్వు దేవుని చూచావా అనే మూర్ఖుడితో మాట్లాడండి. అవును, దేవుణ్ణి నేను నా వాక్య రూపంలో కనులారా చూసా, నా కోసం పడిన ప్రయాస చూసా. మరి నీకు చూసినా నీకు ఎందుకు కనువిందు కలగట్లేదు? అడగండి. దేవుడు వాళ్ళని ఒక చోట చెప్పేస్తాడు. అదే సామెతలు 19:14
ఓ మాట ఉంది చూడండి. గృహములో విత్తనమును ఇతరులిచ్చు దాని కింద సుబిద్ధల భార్య యెహోవా యొక్క దానము. అర్థమైందండి. మీ భార్యల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. సుబుద్ధి గల భార్య యెహోవా నీకు దానంగా ఇచ్చిన దీవెన వరం. ఇస్సాకుకి మరి ఇస్సాకు యొక్క తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో పుట్టినోడు ఇస్సాకు. 40 సంవత్సరాలు వచ్చిన వరకు కూడా తనకి వివాహము కుదరలేదు. మరి శారా చనిపోయిన తర్వాత అబ్రహాం గారు ఇస్సాకు గారికి ఏం చేయాలనుకున్నారు? వివాహం చేయాలనుకున్నారు. ఆ చేసే ఆ వెతులుబాటులో మరి ఆమె కోసం, తన కోడల కోసం వెతికే ఆలోచనలో ఆలోచించారండి. ఎంత మంచిగా సుబుద్ధి గల భార్య దానం అంట. దేవుడు మన మీద జాలితో ఇచ్చిన దానం. ఆ భార్యను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి వాక్యం వినిపిస్తున్నావా? అయ్యో, మూర్ఖతలో ఉండొద్దు, అవివేకిగా జీవించొద్దు, అపవిత్రతలో ఉండొద్దు. కుటుంబాలుగా మనం ఆరాధనకి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో అది సంతృప్తికరమైన జీవితం, అది సంతోషకరమైన జీవితం. చాలా వివాహ విషయాల్లో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని నడిపింపు లేకుండా ఏ వివాహం జరిగినా కానీ అలాంటి వివాహ సంబంధాల్లో మా దేవుడు అంటున్నాడు, సమస్యలని, నిందలని, అవమానాలని తెచ్చిపెట్టుకోవడం. తర్వాత ఎందుకు ఇలా అయిపోయింది అని అనుకోవడానికి కూడా లేదు. ఆదికాండం 18వ అధ్యాయంలో, ఆదికాండం 18:22. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకి వెళ్ళారు. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదురా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన యెడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు. 50 మంది, 5గురు, ఒక్కళ్ళున్న కాపాడతావా ప్రభు అంటే తప్పకుండా కాపాడతావు. అర్థమైందండి? నీ నీతిని బట్టి కాపాడబడతావు. అందుకనే ఈ భార్యల విషయంలో కూడా సంబరపడకండి, మీ సొంత ఆలోచనతో వెళ్ళకండి. దేవుని యొక్క సన్నిధిలో జరిగిన వివాహ విషయాలలో అది కట్టబడేదిగా ఉంటుంది. అది చీకులు, చింతలు, సమస్యలు లేకుండా ఉంటుంది. ఎన్ని వచ్చినా కూడా అది అతకబడే జీవితంలో ఉంటుంది. నీ ఇష్ట ప్రకారంగా నాకుంది, నేను చేసుకొని పోతాను అనుకున్నావు అనుకో, అది సమస్యలనే కొని తెచ్చిపెడుతుంది. సంతృప్తికరమైన జీవితంలో ఉండదు. ఎట్ట చేసుకున్నా కూడా, ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా అది నిలిచి ఉండేదే. ఎందుకు తెచ్చిపెట్టుకుంటావు? తిరుగు దేవుని వైపు, దేవుని అడుగు, గోచాడు. ఇష్టానుసారంగా వెళ్ళదు. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన దానమని ఇస్సాకు, రిబ్కా గారి గురించి ఆ యొక్క ఆదికాండం 24వ అధ్యాయంలో నుంచి మనకు బోధిస్తూ ఉంటారు. అది లేకుండా ఆపదని కొని తెచ్చుకొని దేవుని లక్షణాలున్న కలిగిన ఆ స్త్రీని వివాహం చేసుకుంటే నీవు దేవుని సన్నిధిలో సుఖంగా ఎదగలుగుతావు, దేవుని మాటలు తెచ్చుకోగలుగుతావు, దేవుల్లో వర్ధిల్లే స్థితిలో ఉంటావు. అది లేకుండా దేవుని చిత్త ప్రకారంగా లేని వివాహ సంబంధంలో నువ్వు ఉంటే మారు. ఇప్పటికైనా బుద్ధి కలిగి దేవుని వైపు తిరుగు. దేవుని ఆలోచన చేత వివాహ విషయంలో నడిపించబడాలి. అది నీకు దానంగా ఉంటుంది. అట్టి వారు దేవుని సంఘంలో ఎలా ఉంటారు తెలుసా? చిగురించే అనుభవంలో ఉంటారు. జాగ్రత్తగా ఉంటారు. ఒకటి, హృదయ మూర్ఖత చొప్పున నడుచుకోమాక నీ పరిస్థితులు తారుమారైపోతాయి. నీ హృదయం మూర్ఖత కాకుండా నీ హృదయంలో దేవుణ్ణి ఉంచుకొని, హృదయమందు వాక్యం ఉంచుకొని, వాక్యమైన దేవుని యందు ప్రార్థన చేసి దేవుని ప్రతిమాలకు నీ జీవితం ఏ మేలులతో నింపబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమాన ముఖము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బుద్ధిహీనుడు తన యొక్క హృదయ మూర్ఖత చొప్పున నడుచుకుంటాడు. వాడి ప్రవర్తన తారుమారైపోతుంది. కానీ వాడు దేవుని మీద తిరిగి కోపం తెచ్చుకుంటాడు, దేవుని నిందిస్తాడు. కానీ బుద్ధిమంతుడైతే తన మార్గాన్ని దేవునికి అప్పచెప్పుకుంటాడు. తన ప్రవర్తన అంతట్లో అధికారాన్ని దేవునికి ఇస్తాడు. యెహోవా ఇచ్చే దీవెనలు పొందుకుంటాడు.
అని ప్రభా మాతో తెలియపరచు. దీర్ఘశాంతమునిస్తాడు దేవుడు. ఆలోచన లేకుండా రాజ్యమానుటకు వెళ్ళకండి అని కూడా ప్రభా మీరు మాకు సహాయం చేస్తారనే మాటలతో హెచ్చరిక చేశారు. విన్న మాటలు ఇది దేవుని మాటలు. ఎవడైతే దేవుని నిర్లక్ష్య పెడతాడో దేవుడు వారిని నిర్లక్ష్య పెడతాడని, ఎవడైతే దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్య పెడతాడో దేవుడు వారిని కుమారుల్ని కుమార్తెల్ని కూడా ఆయన ప్రభా నిర్లక్ష్య పెడతాడు అంటున్నాం. ఆ శాపం దోషం మా మీద నుంచి తొలగించు తండ్రి. సాక్షిగా జీవింపచేయను. నీలో వెదిగొన్నే బాటలో మమ్మల్ని అందరినీ ఉంచు. ఈ మాటలతో మమ్మల్ని అందించినందుకే సుబుద్ధి గల భార్యని దేవుడు దానంగా ఎలా ఇస్తాడో చెప్పాడు. నీ చిత్తం లేకుండా దేవుని సన్నిధిలో వివాహ సంబంధం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుందో కూడా చెప్పు. దేవుడు దీవెనతో నేర్చుకున్న కుటుంబం ఎలా ఎలుగొందే బాటలో ఉంటుందో మాకు నేర్పుతున్నప్పుడు. కాబట్టి అలాంటి వివాహ సంబంధాలతో ముందుకు వెళ్ళి వారిగా ఉండటానికి సహాయం తెచ్చాను. ఈ సన్నిధిలోని కాంతిని ప్రకాశింపచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. విన్న వాక్య బిడ్డల యొక్క హృదయాలు నీరు కట్టి ఫలింప చేయమని నాదు ఆశీర్వదమైన దేవా మిమ్మల్ని కోరుకుంటూ ప్రతిమలాడుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.